రాత్రి ఆకాశం వైపు ఒక చూపుతో మన కథను ప్రారంభిద్దాం. పౌర్ణమి ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఇది కేవలం వెలుగునిచ్చే స్నేహితుడు మాత్రమే కాదు, ఇది మానవాళికన్నా పురాతనమైన కథను చెబుతుంది. కాని చంద్రుడు మారువేషాలు వేయడంలో దిట్ట అని నేను చెబితే, ప్రస్తుతమలలు ఈ ప్రకాశవంతమైన గోళం నుండి ఆదేశాలు తీసుకుంటున్నాయి. అదెలా అని మీరు అడుగుతారు. దాని మాయాజాలను పైకి లాగుతుంది. ఇది మనకు అధిక ఆటుపోట్లను సృష్టిస్తుంది. దీనిని ఒక విశ్వతాడులాగుడు ఆటలాగా భావించండి. కానీ భూమితో చంద్రుని నృత్యమనేది ఆసక్తికరమైన విషయం. చూడండి, అమావాస్యనాడు చంద్రుడు మనకు కనిపించినప్పుడు వింతైనా ఆసక్తికరమైన ఒక విషయం జరుగుతుంది. పౌర్ణమి వెలుగులో అడవిలోని జంతువుల దృశ్యం. వన్యప్రాణులకు పౌర్ణమి అంటే ప్రదర్శన సమయం. తోడేళ్లు చంద్రుడివైపు చూసి అరుస్తాయి. అది పాటలా కాదు, వేటాడమని పిలుపులా. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న సముద్రాలలో చేపలు మరియు తాబేళ్లు గుడ్లు పెట్టడానికి పోటీపడుతుంటాయి. అమావాస్య రాత్రులు వేటాడే జంతువుల నుండి రక్షణను కల్పిస్తాయి. ప్రజలు చంద్రుడిని చూస్తుండటం పురాతన కట్టడాలు చంద్రుడికి అనుగుణంగా అమరి ఉండటం, ప్రాచీన కాలంలో మానవులు చంద్రుడిని ఒక దేవుడిగా నమ్మేవారు. దాని దశలు, పంటలు, ఎప్పుడు వెయ్యాలో, జీవితాన్ని ఎప్పుడు జరుపుకోవాలో వారికి తెలియజేశాయి. అవునునేటి ఈ తీరికలేని ప్రపంచంలో కూడా చాలామందికి చంద్రుడితో ఒక గాఢమైన అనుబంధం ఉంది. పౌర్ణమి రోజున ఎప్పుడైనా నిద్రలేని రాత్రి గడిపారా? మీరు ఒంటరి కాదు. పౌర్ణమి వెలుగులో కొందరు తక్కువ నిద్రపోతారని లేదా మరింత స్పష్టమైన కలలు కంటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. విజ్ఞానం ఒక లోతైన బంధాన్ని వెల్లడిస్తుంది. చంద్రుడి చక్రం మన శరీర అంతర్గత గడియారాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని బట్టి మనమందరం ఈ ఖగోళ నృత్యానికి కట్టుబడి ఉన్నామని తెలుస్తుంది. గదులు నిండా ఉన్న పురావస్తు అవశేషాలు మరియు దేవాలయాలు దాని దశలకు అనుగుణంగా ఉంటాయి. మాయన్లు, గ్రీకులు మరియు ఇతర ప్రాచీన నాగరికతలు చంద్రుడి శక్తిని గౌరవించటానికి గొప్ప కట్టడాలను నిర్మించారు. కాని వారికి తెలిసిన విషయం మనకు అంత చిక్కకుండా పోయింది. చంద్రుడి దశలు వారి పంటలను, ఆరోగ్యాన్ని, విధిని ప్రభావితం చేశాయి. పూర్వీకుల వలె పైకి చూస్తూ చంద్రుని వెలుగులో మనం చాలా చిన్నవారమైన శక్తిమంతులమని భావిస్తున్నట్లు ఊహించుకోండి. ప్రతి దశ ఒక విభిన్నమైన కథను ఆవిష్కరించాల్సిన ఒక కొత్త పాఠాన్ని చెబుతుంది. పిల్లలకు చంద్రుని కథలు మాయా సాహసాలుగా మారి విశ్వం పట్ల ఉత్సుకతను రేకెత్తిస్తాయి. కాబట్టి వచ్చేసారి మీరు పౌర్ణమి చంద్రుని కింద ఉన్నప్పుడు అది మీకు గుర్తు చేయనివ్వండి. మీరు కాలాతీతమైన కథలో భాగం. ఎప్పటికైనా ఆశ్చర్యంతో పైకి చూసిన ప్రతి ఒక్కరితోనూ అనుసంధానమై ఉన్నారు.